వస్తాను. ఒకసారి లోకేష్ గారు ఏం మాట్లాడారు దీని మీద, అంటే క్లారిటీ, పదవులు 2 సార్లు 3 సార్లు అనుభవించిన వాళ్ళు ఆ పదవులను వదులుకోవాలని దాని మీద ఒకసారి చూద్దాం. చూసి మస్తానరావు గారి దగ్గరికి వెళ్ళాం. లోకేష్ బాబు గారు అవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు. ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయకుడు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా. నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం. లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం. రైట్. మస్తాన్ గారు, లోకేష్ గారు పరిణితి చెందిన నాయకుడిగా ఆయన మేనిఫెస్ట్ అయ్యారనే దానికి ఉదాహరణ. అంటే ముందర సంస్కరణ ఏదో తన దగ్గర నుంచి ఆయన స్టార్ట్ చేస్తున్నారు. పార్టీ దీని మీద ఆలోచన చేయాలని కూడా 3 దఫాలుగా నేను ఉన్నాను పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా, ఐ వాంట్ టు గివ్ ఇట్ అప్ అని అన్నారు. బహుశా వర్కింగ్ ప్రెసిడెంట్ గాను తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే పార్టీలో యువరక్తం కావాలి. మీరు చూస్తే పోలిట్ బ్యూరోలో మీరు ఏఐసిసికి సిడబ్ల్యూసి ఉంది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, మొత్తం ఓఎల్ఎక్సే అక్కడ ఉంది. ఒక యంగ్స్టర్స్ ఎవరు లేరు, అందరూ 70-75+. ఒకళ్ళు లేస్తే కూర్చోలేరు, ఇంకోళ్ళు కూర్చుంటే లేవలేరు. తెలుగుదేశం కూడా ఆ పరిస్థితి వస్తుందని ఆయన ముందరే గమనించి యువరక్తంతో నింపుదామని ఒక ఆలోచన చేశారు. ఇదేమన్నా ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ తెలుగుదేశంలో జరుగుతుందని మనం అనుకోవచ్చా అండి? మస్తాన్ ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఖచ్చితంగా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ కూర్పులోనే అది బయటపడింది. మనం గమనించినట్లయితే యనమల రామకృష్ణుడు, హామీ ఇచ్చిన కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇంకా అనేక మంది, మన గుంటూరులో చూసిన పత్తిపాటి పుల్లారావు గారు, నక్క ఆనందబాబు, వీళ్ళందరూ, జీవి ఆంజనేయ గారు, వీళ్ళందరూ కూడా మంత్రి పదవుల కోసం చాలా దశాబ్దాలుగా వేచి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంత శక్తివంతులు కూడా, పార్టీ పరంగా కానీ లేకపోతే పరిపాలన పరంగా కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి మనకి తూర్పుగోదావరి నుంచి, కార్పొరేటర్ నుంచి జస్ట్ అప్పుడే ఎమ్మెల్యే అయిన తొలిసారిగా ఆయన వాసనశెట్టి సుభాష్ లాంటి చాలా యంగ్. సో అలాంటి వాళ్ళే మనకి ఎక్కువగా కనిపిస్తారు. మనకి చూసినట్లయితే తొలిసారిగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రులు ఇవ్వడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది జనరల్గా, 2సారో 3సారో వచ్చిన తర్వాత. సో అది లోకేష్ కి మార్గం సుగమం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి యువరక్తం చేశారనే విషయం దానిలో కనిపిస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో యువరక్తం రావాలనేది గతంలో మనం ఎప్పుడు చూసిన సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అంటే ఇప్పుడు వాళ్ళు బీజేపీలో ఉన్నారు, యనమల రామకృష్ణ గారు, ఐకమత్యం కొనసాగుతుందిలేండి, కానీ వాళ్ళ సంగతి ఎందుకు? అంటే పార్టీ పదవికి సంబంధించి అంటే ఆయన, నేను అనుకుంటుంది అంటే నిన్న ఒక చర్చ కూడా జరిగిందండి. అంటే పార్టీ పదవి కోసమా, ప్రభుత్వంలో పదవి కోసమా? అంటే రామ్మోహన్ రాయ్ గారు ఎంపీగా 3 ఏళ్ళున్నారు, ఆయనతో కూడా నాతో మాట్లాడారని చెప్పారు. అంటే అది మంత్రి పదవులకి, ముఖ్యమంత్రి పదవి కూడా వర్తిస్తుంది అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అంటే 3 సార్లు మించి ఎవరు ఉండకూడదంటే అది పార్టీ పదవులా, లేకపోతే ఎంపీ, ఎమ్మెల్యే లాంటివి కూడా 3సారి నుంచి అదే చంద్రబాబు గారికి కూడా వర్తిస్తుంది అనేది లోకేష్ గారు అన్యాపదేశంగా చెప్పింది. 3 దఫాలు ఆయన ముఖ్యమంత్రి. నేను అంటున్నదే, ముఖ్యమంత్రిగా ఆయన ఆల్రెడీ 4వ సారి. ఇప్పుడు 3 సార్లు అంటే అధ్యక్షుని దానిలో నుంచి మినహాయిస్తారా, లేకపోతే బైలాస్ లో ఏం రాసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది అందరికీ వర్తిస్తుంది. అంటే అది లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఒక రాజకీయ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఏదైతే పొలిటికల్ పార్టీలు నడవాలని సూచించిందో ఒక బైలాస్ తీసుకున్నప్పుడు అది అందరికీ వర్తించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం వైఎస్ఆర్సీపీ ప్లేనరీ సందర్భంగా చూసాం, ఆయన శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగడానికి ప్రతిపాదన చేస్తే అది ఎన్నికల కమిషన్ దానికి నిబంధనలు అంగీకరించలేదు. సో అలాంటివి కూడా ఉంటాయి. సో ప్రజాస్వామ్యంలో మరి 3 అంటే ఇట్లాంటి పదవులు, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒకేసారి మంత్రివర్గ సహచరులందరినీ రాజీనామా చేస్తే జరిగిన పరిణామాలు కూడా చూసాం మనం.
సో ఇవన్నీ కూడా మరి ఆయన అది నిర్ణయం కాదనుకుంటున్నాను, ఎందుకంటే విస్తృతంగా చర్చించిన తర్వాత దాని జోలికి వెళ్తారేమో అనేది నాకు అనిపిస్తాం. రైట్, ఒకసారి రావు గారి దగ్గరికి. రావు గారు, జనరల్గా తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ఏంటంటే ఒక ఫీలర్ని జనంలోకి